దేశంలో ఉరి శిక్షలను రద్దు చేసే అవకాశం ఉందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రద్దు చేసే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఉరి శిక్షలను రద్దు చేయాలని లా కమిషన్ ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఒకవేళ ఉరి శిక్షలను రద్దు చేస్తే కరుడుగట్టిన ఉగ్రవాదుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది చర్చనీయాంశంగా మారింది. ఉరి శిక్షను రద్దు చేస్తారా? ఇక జీవిత ఖైదు మాత్రమే అతిపెద్ద శిక్ష కాబోతోందా? ఉగ్రవాదుల విషయంలో ఎలాంటి శిక్షలు అమలు చేస్తారు? లా కమిషన్ నివేదికలో ఏముంది? మన దేశంలో ఉరి శిక్షను రద్దు చేయాలని గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో మాత్రమే ఉరి శిక్షలు అమలు చేయాలని న్యాయ నిపుణులు చాలాసార్లు సలహా ఇచ్చారు. తాజాగా లా కమిషన్ దీనిపై ఓ నివేదిక ఇచ్చింది. ఉగ్రవాదుల విషయంలో తప్ప మిగతా వాటిలో ఉరి శిక్షలు నిషేధించాలని ఓ నివేదిక సమర్పించింది లా కమిషన్. దీంతో ఉరి శిక్షలను రద్దు చేయాలా, కొనసాగించాలా అనే అంశం మరోసారి తెర మీదకొచ్చింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఉరిశిక్ష రద్దుపై సమాధానం ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్. ఇటీవల లా కమిషన్ ఉరిశిక్షల రద్దుపై ఓ రిపోర్ట్ సమర్పించిందని తెలిపారు. లా కమిషన్ తన 262వ రిపోర్టులో ఉరిశిక్షల రద్దుపై నివేదిక ఇచ్చిందని తెలిపారు. అయితే ఉగ్రవాదుల విషయంలో మాత్రం ఇది వర్తించదని తెలిపారు. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో తప్ప ఉరిశిక్షలను అమలు చేయడం సరైంది కాదని లా కమిషన్ సభ్యులు తన నివేదికలో సూచించారని హన్స్రాజ్ తెలిపారు. లా కమిషన్ ఇచ్చిన నివేదికను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపుతామని, వారి అభిప్రాయాన్ని తీసుకుంటామని మంత్రి హన్స్రాజ్ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు చాలా నేరాల విషయంలో ఉరిశిక్షలు అమలు చేస్తున్నారు. హత్యలు, అత్యాచారాలతో పాటు కొన్ని ఇతర నేరాలకు కూడా ఉరిశిక్షలను విధిస్తున్నారు. అయితే ఉగ్రవాదుల దాడుల వంటి అరుదైన కేసుల్లో తప్ప ఉరిశిక్షలు అమలు చేయడం సరైంది కాదని గత కొంతకాలంగా దీనిపై చర్చ జరుగుతోంది. అవసరమైతే జీవిత ఖైదు విధించాలి తప్ప ఉరిశిక్షలు విధించడం సరైన నిర్ణయం కాదని న్యాయ నిపుణులు చాలాసార్లు సూచిస్తూ వస్తున్నారు. తాజాగా లా కమిషన్ దీనిపై ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. దీంతో మరోసారి ఉరిశిక్షను కొనసాగించాలా, రద్దు చేయాలా అనే చర్చ మొదలైంది. తీవ్రమైన నేరాల విషయంలో ఎలాంటి శిక్షలు అమలు చేయాలి, ఉగ్రవాద కార్యకలాపాల విషయంలో ఎలాంటి శిక్షలు అమలు చేయాలనే చర్చ మొదలైంది. అయితే దేశంలో ఉరిశిక్షను ఇష్టారీతిలో అమలు చేస్తున్నారని గత కొంతకాలంగా న్యాయ నిపుణులు ఆందోళన చేస్తూ వస్తున్నారు. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే ఉరిశిక్ష అమలు చేయాలని, మిగతా వాటికి జీవిత ఖైదు విధించాలని సూచిస్తున్నారు. తాజాగా లా కమిషన్ ప్రభుత్వానికి దీనిపై నివేదిక సమర్పించడంతో ఇకపై ఎలాంటి శిక్షలు అమలు చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ఉగ్రవాదుల విషయంలో తప్ప మిగతా నేరాల్లో జీవిత ఖైదు మాత్రమే అతిపెద్ద శిక్షగా అమలు చేయబోతున్నారా అనేది తేలాల్సి ఉంది. లా కమిషన్ సమర్పించిన నివేదికను దేశంలోని ఇతర రాష్ట్రాలకు పంపించి వారి అభిప్రాయాన్ని తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ తెలిపారు. దీంతో ఎలాంటి నేరాలకు ఉరిశిక్ష అమలు చేస్తారు, వేటికి జీవిత ఖైదు విధిస్తారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఉరిశిక్షను రద్దు చేస్తే నేరాల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళన కూడా మొదలైంది. కఠిన శిక్షలు అమలైతేనే దేశంలో క్రైమ్ రేట్ తగ్గుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. మన దేశంలో ఉరిశిక్ష అమలు చేయాలా, రద్దు చేయాలా అనే విషయంలో చాలా సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. లా కమిషన్, న్యాయ నిపుణుల సూచనల మేరకు ఇకపై ఉరిశిక్షలను రద్దు చేయబోతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఉగ్రవాదుల విషయంలో మాత్రం ఉరిశిక్షల అమలు యథావిధిగా అమలు చేసే అవకాశం ఉంది. మన దేశంలో గత 10 ఏళ్లుగా ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడడంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాదుల దాడులతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించడమే సరైన చర్య అని చాలా మంది న్యాయ నిపుణులు సూచించారు. అటు కోర్టులు కూడా ఉగ్రవాదులకు ఉరిశిక్షలు విధించి అమలు చేశాయి. ముంబైలో దాడులకు తెగబడి మారణహోమం సృష్టించిన కసబ్ లాంటి ఉగ్రవాదుల విషయంలో ఉరిశిక్షను అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే రాజీవ్ గాంధీ హంతకుల విషయంలో మాత్రం వెనకడుగు వేశారు. వీరికి ఉరిశిక్ష రద్దు చేయాలని అటు కుటుంబ సభ్యులు, ఇటు కొన్ని ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేయడంతో వీరికి ఉరిశిక్ష విధించాలా, జీవిత ఖైదు అమలు చేయాలా అనేది ధర్మ సంకటంగా మారింది. ఇలాంటి సమయంలో ఉరిశిక్షలను రద్దు చేయాలని లా కమిషన్ నివేదిక ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో అత్యాచారాల సంఖ్య భారీగా పెరగడంతో పాటు మహిళలను దారుణంగా హింసించే ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. నిర్భయ లాంటి చట్టాలు అమల్లోకొచ్చాక అత్యాచార నిందితులను ఉరితీయాలనే డిమాండ్ పెరిగిపోతోంది. ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన సమయంలో ఢిల్లీలోని గేట్ ఆఫ్ ఇండియా దగ్గర భారీ సంఖ్యలో జనం ఆందోళనలు నిర్వహించారు. నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. అత్యాచార నిందితులకు ఉరిశిక్షలు అమలు చేస్తేనే
మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉరిశిక్షలను రద్దు చేస్తే అత్యాచార నిందితుల విషయంలో ఎలాంటి శిక్షలు అమలు చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో చెప్పిన విధంగా క్రిమినల్ ప్రొసీజర్ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ తెలిపారు. 2015 ఆగస్టులోనే 10 మంది సభ్యులతో కూడిన లా కమిషన్ ఉరిశిక్షల విషయంలో ఓ నివేదికను సమర్పించింది. ఉగ్రవాదుల విషయంలో తప్ప మిగతా నేరాల్లో జీవిత ఖైదు మాత్రమే అతిపెద్ద శిక్షగా ఉండాలని సూచించింది. దీంతో ఈ నివేదిక ఆధారంగా ఉరిశిక్షను రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్నాక దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారు. ఉరిశిక్షలు విధించే విషయంలో 2016లో ఈ సంఖ్య అధికంగా ఉంది. 2016లో 136 మంది నిందితులకు ఉరిశిక్ష విధించారు. దేశంలోని వివిధ సెషన్ కోర్టులు ఉరిశిక్షలు విధించాయి. 2015లో ఈ సంఖ్య 70గా ఉంది. అయితే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో మాత్రమే ఉరిశిక్ష విధించాలనే డిమాండ్ పెరుగుతోంది. అన్ని కేసుల్లో ఉరిశిక్షలను అమలు చేయడం సరైంది కాదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఉరిశిక్షలను రద్దు చేయడం వల్ల దేశంలో క్రైమ్ రేట్ పెరుగుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే దేశంలో అత్యాచార కేసుల సంఖ్య భారీగా పెరిగింది. హత్యలు, దోపిడీలు, బాంబ్ బ్లాస్టింగ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఉరిశిక్షలను రద్దు చేస్తే నేరాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఉరిశిక్షలను రద్దు చేయొద్దని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే రాష్ట్రాల అభిప్రాయం తీసుకొని న్యాయ నిపుణుల సలహాల మేరకు ఉరిశిక్షలను రద్దు చేసే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ ఉరిశిక్షలను రద్దు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.